ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఉగాది మార్కెట్ పంచాంగం సందర్భంగా ఇన్ఫ్రా రంగం విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈ సంవత్సరం మరి ఏ విధంగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందంటారు అసలు? రైట్. సో ఇండియాలో ఏదైనా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బెట్ కాసుకోవాలంటే ఒకే ఒక సెక్టర్ అంటే అది ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చరే అండి. మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు దీనికి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ చాలా వైడ్ థీమ్ అనమాట. దీంట్లో అంటే సిమెంట్ స్టాక్స్ ఉంటాయి, అండ్ రోడ్వేస్ ఉంటాయి, ఏవిగేషన్ స్టాక్స్ ఉంటాయి, పవర్ స్టాక్స్ ఉంటాయి, అండ్ ఎల్ఎన్టీ లాంటివి మల్టీ టాలెంటెడ్ ఉన్న ఈ కంపెనీస్ ఉంటాయి. అందుకని ఇది వైడ్ థీమ్ అనమాట. మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఐటీ థీమ్తో పోల్చుకున్న, బ్యాంక్తో పోల్చుకుని, వీటితో పోల్చుకుంటే దీనికి డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్కి ఎక్కువ ఉంటుంది. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బెట్ కాసుకోవచ్చు. ఈ థీమ్ని మనం ఈవెన్ లాంగ్ టర్మ్లో కూడా మనం ఉంచుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ కాదు, ఇక్కడ కొంచెం థీమాటిక్ కాబట్టి. థీమాటిక్ కాబట్టి. సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 65% దాకా ఇచ్చిందండి. ఇది 65% లాస్ట్ 1 yearలో. అండ్ అన్నిటికంటే ఎక్కువ అంటే డిఎల్ఎఫ్, రియల్ ఎస్టేట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. సో డిఎల్ఎఫ్ 153% వచ్చింది. అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 132% వచ్చింది. అండ్ ఆయిల్ ఇండియా కార్పొరేషన్ 123% వచ్చింది. అదానీ పోర్ట్స్ 121% వచ్చింది. అండ్ టాటా పవర్ ఆల్మోస్ట్ 116% వచ్చింది. ఎన్టీపీసీ 100% వచ్చింది లాస్ట్ 1 year. అండ్ హిందుస్థాన్ పెట్రోలియం 100%. అండ్ హోటల్స్, ఇండియన్ హోటల్స్ అండ్ ఆల్మోస్ట్ 18% వచ్చింది. అండ్ కమ్యూనిస్ట్ ఇండియా కావచ్చు, అలాగే ఇండిగో కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, పవర్ గ్రిడ్ కావచ్చు, భారతీ ఎయిర్టెల్, ఎంఆర్ఎఫ్ కావచ్చు, అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఫోర్జ్, అండ్ అపోలో హాస్పిటల్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అండి. అండ్ సిమెన్స్ ఇండియా, అంబుజా సిమెంట్, ఎల్ఎన్టీ, అండ్ ఐఆర్సిటిసి, ఓకే, అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, అండ్ శ్రీ సిమెంట్, అశోక్ లైలాండ్, రిలయన్స్, అల్ట్రాటెక్, అండ్ గ్రాసిమ్. మోస్ట్ కాంప్రహెన్సివ్ థీమాటిక్ వే అనమాట ఇది. అందుకని మనం ఈ రెండు బెట్ కాసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, రోడ్వేస్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నారు, పవర్ ఉంది, కన్స్ట్రక్షన్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది మోస్ట్ డైవర్సిఫైడ్ గ్రూప్ అండి. అందుకని లాంగ్ టర్మ్లో బాగుంటుంది, షార్ట్ టర్మ్లో కూడా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమి ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఊహించండి, ఒక ఎల్ఎన్టీ దగ్గర 5 లక్షల కోట్లకి ఆర్డర్ బుక్ ఉందండి పెండింగ్లో. 5 లక్షల కోట్లకి ఆర్డర్ బుక్ ఉంది వాళ్ళ దగ్గర. చిన్న ఆర్డర్లు తీసుకోవడం మానేశారు, ఎందుకంటే మార్జిన్స్ గిట్టుబాటు అవ్వని. అంటే ఊహించండి ఎంత పెద్ద థీమ్ నడుస్తుంది అది. లాస్ట్ 1 yearలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఉంది కదా, రోడ్డు NHAI, వాళ్ళు 2 లక్షల కోట్లు వర్త్ స్పెండ్ చేశారు రోడ్ల మీద. ఓకే, NHAI వాళ్ళు 2 లక్షల కోట్లు. అది హిస్టరీలో ఫర్ ఎవర్ బిగ్గెస్ట్ అమౌంట్ అనమాట. రోడ్వే అథారిటీ వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్. ఆ రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అందుకని నెక్స్ట్ 4-5 years మన ఇండియా కనుక చూస్తే ఎక్కడ చూసినా సరే ఈ 6 ways హైవే లైన్స్, 3 ways ఇవన్నీ బాగా కనపడతా ఉంటాయి అనమాట. అంటే స్మార్ట్ సిటీస్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతుంటాయి అనమాట. సో ఇన్ఫ్రా ఫర్ ఎవర్ థీమ్ అండి ఇండియా సంబంధించి. ఎందుకంటే ఇప్పటిదాకా టూ మచ్ నెగ్లెక్ట్ చేయబోయిన ఏరియా కూడా అదే, ముందు రోజులు చాలా హార్డ్ థీమ్ కూడా అదే. కాబట్టి 2024లో మనం ఏదైనా బ్లైండ్గా బెట్ కాసుకోవచ్చు అంటే అది ఖచ్చితంగా ఇన్ఫ్రా థీమే. ఎందుకంటే ఇది వెల్ డైవర్సిఫైడ్ అండ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి. అండ్ హోటల్స్ చాలా స్ట్రాంగ్, రియల్ ఎస్టేట్ చాలా స్ట్రాంగ్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ చాలా స్ట్రాంగ్ అన్నీ కూడా. కాబట్టి ఈ థీమ్ షార్ట్ టర్మ్ మనకు వస్తుంది, లాంగ్ టర్మ్ మనకు వస్తుందండి. అండ్ ఇండియా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్. ముందు రోజుల్లో మనం హైదరాబాద్లో ఒక రింగ్ రోడ్ చూస్తే మురిసిపోతున్నాయి. ఇలాంటి హైదరాబాద్లో కొన్ని 100 రాబోతున్నాయి. డెఫినెట్గా ఇది నాది బెస్ట్ థీమ్ అండి. అండ్ లాస్ట్ ఇయర్ అన్ని స్టాక్స్ ఈక్వలెంట్గా వచ్చింది. నేను అనుకోవటం ఏంటంటే సిమెంట్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ఈ ప్యాక్లో. ఎందుకంటే లాస్ట్ తక్కువ వచ్చింది రిటర్న్స్, ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కోవిడ్లో ఏ సెక్టర్ అయితే బాగా డౌన్ఫాల్ చూసిందో, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ఫ్రాకి సంబంధించి, రియాలిటీకి సంబంధించి, ఈ టూరిజం కానీ, హోటల్స్ కానీ ఇవన్నీ, బట్ 22-23 నుంచి కంప్లీట్ వేరే రూట్ తీసేసుకుంది. ఎక్కువ ఏంటంటే పబ్లిక్ ఎప్పుడైనా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతుందో, ఓకే, కంఫర్ట్ లైఫ్ కావాలనుకుంటారో, ఇన్ఫ్రా చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట వాళ్ళకి.
ఇండియా మీద ఎందుకు బ్లేమ్ చేస్తారు ఎన్ఆర్ఐస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకనే, మనీ లేక కాదు. లైఫ్ స్టైల్ లగ్జరీస్గా ఉండాలి అంటే హాస్పిటల్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మినిట్స్లో చేరే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ అన్ని నేరో రోడ్లు, సరిగా మెయింటైన్ చేయని రోడ్లు అండ్ చాలా డిలే అనమాట. బట్ లక్కీగా ఇప్పుడిప్పుడే ఆ థీమ్లో చాలా పెద్ద హార్డ్నెస్ వస్తుందండి. అండ్ ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు రీడ్స్ లాగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ పెట్టారో అప్పటి నుంచి పెరిగిపోయింది ఇవి. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ టోల్ గేట్స్ అన్ని కంప్లీట్గా ఎత్తేసేసి చిప్ బేస్డ్ సిస్టమ్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. అది వచ్చిందంటే ఇన్కమ్ గవర్నమెంట్కి ఇంకా పెరిగిద్ది అండ్ ఇంకా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది అనమాట. ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ దగ్గర 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయంటే మీరు ఊహించుకోండి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 8 లక్షల కోట్ల రోడ్డు ప్రాజెక్టులు నడుస్తున్నాయి అక్కడ. ఒక ముంబైలో 2-3 లక్షలు, ఎక్కడ పెట్టిన 1,00,000 కోట్లు అంటే అదేదో విలేజ్ రోడ్ లాగా అయిపోయింది ఇప్పుడు ఇండియాలో థీమ్. చిన్న బేసిక్ ప్రాజెక్ట్ వాళ్ళకి. అవును, అట్లా అయిపోతుంది. రైల్వే ఎంత పెద్ద థీమ్ అండి అది. 5,000 వందే భారత్ ట్రైన్స్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ 5 years కంటే. ఎంత పెద్ద థీమ్ అది వాళ్ళు. అందుకని మనం పొలిటికల్ వీళ్ళు మాట్లాడుతున్న మోడీ కూడా ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద 2023, 2025, ఐఎమ్ ప్రిపేరింగ్ 2047 అంటున్నాడు ఆయన. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నారండి. అండ్ డెఫినెట్గా ఇండియా ముఖచిత్రం మారబోతుంది అంటే అది ఈ సెక్టర్ నుంచి పోతుందంట. అందుకని ముందు రోజుల్లో ఒక ఏవియేషన్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు అండ్ రోడ్వేస్ కావచ్చు, చాలా పెద్ద చేంజ్ రాబోతుందండి. అండ్ చాలా పెద్ద స్కోప్ ఉంది ఇక్కడ ఈ కంపెనీస్కి మూవ్ అవ్వడానికి. అంటే ఈ ఇయర్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ బాగా పెరిగిపోయింది. లాస్ట్ 1 yearలోనే అచ్చం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళు గవర్నమెంట్లో హెవీగా ఖర్చు పెట్టారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు. ఇది చాలా పెద్ద థీమ్ అవుద్ది. మీరు చూసారు రైల్వే స్టేషన్స్ అన్ని ఎంత మాడిఫికేషన్ చేశారు. కొత్తగా వచ్చే అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ ఆఫ్ ది బ్లైండ్ బెట్ అండి ఇండియాలో. ఇండియా అంటే నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ అంటే ఇప్పుడు మిగతా వాటితో పోల్చుకుంటే. ఎందుకంటే ఇది మోస్ట్ కాంప్రహెన్సివ్ థీమాటిక్ బెట్ అనమాట. అందుకని ఇందులో మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు కావాలంటే. బట్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అయితే ఇంకా వారు లాంచ్ చేయలేదు. అందుకని మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ థీమ్లో. బీటీ ఏంటంటే అన్ని హాట్ సెక్టార్సే. అది ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ హోటల్స్ కావచ్చు, అండ్ ఇన్ఫ్రాలో హార్డ్కోర్ ఇన్ఫ్రా కావచ్చు, సిమెంట్ కావచ్చు, అన్నీ కూడా మంచి స్టాక్స్ ఉన్నాయి. హాస్పిటాలిటీ కావచ్చు, ఏమి కావచ్చు. ఈ థీమ్ బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా స్టాక్ స్పెసిఫిక్తో పోల్చుకున్నప్పుడు ఏంటంటే కపుల్ ఆఫ్ స్టాక్స్ వల్ల ఏంటంటే రిస్క్ మినిమైజ్ అవుద్ది. అందుకని ఏదో నీ నచ్చిన స్టాక్ ఒకటి కొనుక్కొని దాన్ని ఎదురు చూస్తూ ఉండే బదులు పెరిగిద్దని బెస్ట్ ఏదంటే ఒక థీమాటిక్గా వెళ్ళిపోతే నీకు రిస్క్ డైవర్సిఫై అవుద్ది అనమాట. అందుకని రిస్క్ డైవర్సిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.